క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ జాగీర్, డాన్ బోస్కో విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కాశీపతి ప్రసాద్ రెడ్డి, షర్మిల, చందన, రాజీవ్, కీర్తిశేషులు కాశీపతి కొండారెడ్డి, మరియా రోజమ్మ, కాశీపతి షౌరెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, కొడదల బాలిరెడ్డి, జయశీలమ్మ, అంతోన్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొడదల అమలోద్భవి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గాదే భూపాల్ రెడ్డి, తుమ్మా జ్యోతి, అమూల్య, అపూర్వ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, కనిగిరి విచారణ, నిర్మల, దీక్షిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. తెరేజమ్మ, షౌరెడ్డిలకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మనవుల
క్రీస్తునాథుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మిమ్మందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలిలో ఆ దివ్య బాలయేసు మీ ప్రత్యేక విన్నపములను కూడా నెరవేర్చునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు తల్లి శ్రీ సభ 18వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ దివ్య పవిత్ర బలిలో మనము ధ్యానించబోయే అంశము, ఓ కథోలికుడా, ఓ కథోలికురాల, జీవాహారము కొరకై ఆశ కలిగి జీవిస్తున్నావా? దీని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ప్రభు ఈనాడు సువార్తలో నేనే జీవాహారమును, ఈ జీవాహారము భౌతిక శరీరముకు కాదు, ఆత్మల పోషణకై ప్రభు ఇస్తున్నటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఆహారము. ఈ దివ్య ఆహారము కొరకు మనమందరము ఆశ కలిగి జీవించాలి. ప్రేమతో ఆయన సన్నిధికి చేరుకుని ఆయన పవిత్ర శరీరమును భుజించడానికి మన హృదయాలు తహతహలాడాలి అని ప్రభు కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆగస్టు మాసము 4వ తారీఖున తల్లి శ్రీ సభ పునీతులైనటువంటి యోహాను మరియా వియాని గారి పండుగను కొనియాడుతుంది. అంటే ఆయన గురువుల పాలకుడు, ప్రతి గురువు కొరకు ఆయన ప్రార్థించేవాడు. ఈ రోజున అదేవిధంగా యావత్ ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని కొనియాడుతుంది. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, ఇక నుండి నేను మిమ్ములను దాసులని పిలవక మిమ్మందరిని స్నేహితులను పిలుస్తానంటున్నాడు. క్రీస్తు ప్రభువు మన ఆధ్యాత్మిక జీవితములకు ఒక మంచి స్నేహితుడు. ఆయన స్నేహములో మనం జీవించాలని, ఆయన పవిత్ర రక్త శరీరాల ద్వారా మన స్నేహము ఆయనతో బలపడాలని ప్రార్థించుకుంటూ దివ్య బలిలో పాల్గొనే ముందుగా మనమందరము ఈ రోజున ప్రత్యేక విధంగా గురువుల కొరకు ప్రార్థిస్తాం. మనకు జ్ఞానస్థానం ఇచ్చిన గురువు, జ్ఞాన వివాహం చేసిన గురువు, మరి మన కుటుంబముల కొరకు ప్రార్థించిన గురువు, అదేవిధంగా భూస్థాపితం చేసినటువంటి గురువు, అనేక సందర్భాలలో గురువే ఈ దివ్య సప్రసాదమును, జీవాహారమును పంచేటువంటి అదృష్టాన్ని స్వీకరించుకున్నాడు గురువు. అలాంటి గురువుల కొరకు కూడా ప్రార్థించుకుంటూ నిత్య గురువైన క్రీస్తు ప్రభు ఈ అన్ని విన్నపాలు ఈ దివ్య బలిలో నెరవేర్చాలని ప్రార్థించుకుంటూ యోగ్యులముగా, పవిత్రులముగా దివ్య బలిలో పాలు పంచుకోవడానికి మనము చేసినటువంటి ప్రతి పాపమును, తప్పిదమును స్మరించుకుంటూ కరుణామైన ప్రభువు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరిచేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరిచేవారు ఎవరు?
ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరిచేర్చేవారు? పాపభూమిలో ఉన్న నన్ను దరిచేర్చేవారు ఎవరు? ఉన్న పాటునా యేసే నన్ను లేవనెత్తెను, కడవరకు తోడు ఉండెను, నాతో కడవరకు తోడు ఉండెను. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరిచేర్చేవారు? సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుగా, ఇలభూషణులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుగా, ఇలభూషణులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. పితకుడి ప్రక్కన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. పితకుడి ప్రక్కన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేను నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి
ఆనందించు వారికి నీవు సృష్టించిన దాన్ని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆకాశము నుండి వారికి జీవాహారము కురియుంతును. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము పవిత్ర వచనములు 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము పవిత్ర వచనములు 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. డీను అరణ్యమున చేరిన పిదప ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చిన బాగుగా ఉండేది. అచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుండి రెట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజం నెల్ల ఆకలిచే మలమలా మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియుంతును. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నేను ఇశ్రాయేలుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకుంకున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు కాని యావేనైన నేను మీ దేవుడునని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. పొగ మంచంత పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం,
చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధ్వరింపుడు. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 17వ వచనము మరియు 20వ వచనము నుండి 24వ వచనము వరకు. సహోదరులారా, ప్రభు నామమున నేను ఇట్లు వక్కానించుతున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 35 వరకు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచు పడవలపై కఫర్నహూమునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసుని కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు,
నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పెను. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టు గురుతువు ఇచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును అని. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. అందరము మన కుడి హస్తములను మన హృదయంపై ఉంచుకుందాం. ఈ హృదయము దేవుని ఆలయము. మనమందరము నూతన జీవితాన్ని పొందాలి అనంటే హృదయమును నూతనీకరించుకోవాలి. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మీ పాపపు జీవితముల నుండి వైదొలగి మీ దుష్కార్యముల నుండి విడనాడి పవిత్రులుగా మారాలి అనేదే క్రీస్తు ప్రభు కోరిక అంటూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. ప్రేమగల కరుణామయ, ఈ పరిశుద్ధ గడియలో మా హృదయములను మీకు సమర్పిస్తున్నాము, మా జీవితంలో మీకు అంకితము చేస్తున్నాము. లోకరక్షక, మీరే మాకు జీవాహారము. ఈ జీవాహారము మా భౌతిక శరీరములకు శక్తినిస్తుంది, మా ఆధ్యాత్మిక జీవితములకు ఊరటనిస్తుంది, మాకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తూ మమ్మల్ని నూతన సృష్టులుగా మారుస్తుంది. మీకు వందనాలు. ఈ పరిశుద్ధ గడియలో ప్రభు ఇక్కడ సమావేశమై ఉన్న ప్రతి బిడ్డను నూతనీకరించండి. స్వీకరించబోతున్న మీ రక్త శరీరముల ద్వారా వారి పాపములు కడిగివేస్తూ వారి జీవితములలో స్వస్థత, అభిషేకము, ఆరోగ్యములు, విడుదల మీ నామమున దయచేయమని మా నాథుడు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ రోజున మనము 18వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. పోయిన వారము 17వ సామాన్య ఆదివారము, అటుపోయిన వారము 16వ సామాన్య ఆదివారం. 16వ సామాన్య ఆదివారములో మీరు దేని గురించి విన్నారు? ఏమైనా గుర్తుందా? కష్టం ఫాదా, 14 రోజులు అవుతుంది వాక్యం విని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. చెప్తాను మనం దేని గురించి ఉన్నాము. కనికరము గల కాపరి యేసయ్య గురించి మనం విన్నాం. ఈ కనికరము కలిగిన యేసయ్య 17వ సామాన్య ఆదివారములో తనను వెంబడించినటువంటి ప్రజలకు భౌతికమైనటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చడానికి 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా ఒక అద్భుతాన్ని చేస్తూ 5,000 మంది కంటే ఎక్కువగా ఆయన పంచిపెట్టాడు. కనికరము కలిగిన కాపరి
తన ప్రజలపై కనికరము చూపుతూ భౌతికమైనటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చడానికి ఒక అద్భుతాన్ని, ఒక సూచనను చేస్తూ మరి వారికి మహిమను వ్యక్తపరిచాడు, నేను నిజమైన దేవుని కుమారుడిని అని. ఇకపోతే ఈ రోజున, ఈ 18వ సామాన్య ఆదివారం రోజున క్రీస్తు ప్రభువు, మీరు ఈ భౌతిక సంబంధమైన ఆకలి కొరకు మీరు వెంపర్లాడకూడదు, నేను అది ఇవ్వడానికి రాలేదు. ప్రభు అంటున్నాడు సువార్తలో, మీరు నా అద్భుతమును చూసి, నా సూచన క్రియను చూసి నన్ను వెంబడించలేదు, నేను మీకు భౌతికమైన ఆకలి తీర్చాను కాబట్టి నన్ను వెంబడించారు. దీనికంటే గొప్పది, దీనికంటే విలువైనది, దీనికంటే శ్రేష్టమైన దానిని నేను మీకు ఇవ్వబోతున్నాను, అదే నా జీవాహారము అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, కథోలికులుగా మనము ఈ జీవాహారము కోసము, ఈ దివ్య భోజనము కోసము, ఈ పరలోక ఆహారము కోసము ఆశిస్తూ ఉండాలి, వెంపర్లాడుతుండాలి. ఆ యొక్క డిజైర్, కోరికలు మనలో ఉండాలి. ఎందుకంటే ఈ జీవాహారము మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఇంట్రడక్టరీ వర్డ్స్తో పునీత జాన్ మరియా వ్యాని గారు ఈ జీవాహారం గురించి ఏం చెప్పాడో విందాం. ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఆయనకు దివ్య సప్రసాదం అంటే చాలా ప్రేమ. ఆయన ఖాళీ సమయములలో దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రజల కొరకు, తన విచారణ ప్రజల కొరకు, గురువుల కొరకు, మా పాప మన్నింపు కొరకు, ప్రజల రక్షణ కొరకు ఆయన ప్రార్థించేవాడు. అలా ప్రార్థిస్తున్నటువంటి ఈ యొక్క జాన్ మరియా వ్యాని గారికి ప్రభు ఈ విధంగా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఈ విధంగా రాస్తున్నాడు దివ్య సప్రసాదము గురించి. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ ప్రపంచంలో దివ్య సప్రసాదము కంటే గొప్పది ఏదైనా ఉంటే, ఈ ప్రపంచంలో దివ్య సప్రసాదము, జీవాహారము కంటే గొప్పది ఏదైనా ఉంటే అది ముందుగానే తండ్రి దేవుడు మీకు ఇచ్చేవాడు అని ఈ యొక్క జాన్ మరియా వ్యాని గారు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదము కంటే అమరమైనది, గొప్పది, శ్రేష్టమైనది, పరిపూర్ణమైనది, శక్తినిచ్చేది, జీవాన్నిచ్చేది ఈ లోకములో ఏది లేదు అని మనం గ్రహించాలి. ఇలాంటి జీవాహారము కొరకు మనము ప్రతిరోజు, ప్రతి వారము ఆయన సన్నిధికి వచ్చి మనం స్వీకరిస్తున్నాం. మనము చాలా అదృష్టవంతులము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా పునీతుడైనటువంటి పాదరే పియో గారు, గురువు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, నా ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ముఖ్యంగా కథోలికులారా, మీరు ఈ కథోలిక శ్రీసభకు అత్తుకొని జీవించాలి. ఈ శ్రీసభను విడనాడకూడదు. ఎందుకంటే ఈ కథోలిక శ్రీసభ నుండి దేవుడు నిత్య జీవాహారమును ప్రతిరోజు ప్రసాదిస్తున్నాడు దివ్య బలి పూజ ద్వారా. ఎవరైతే ఈ కథోలిక సంఘాన్ని విడనాడుతారో వారు దివ్య సప్రసాదాన్ని విడనాడినట్లే. ఎవరైతే కథోలిక సంఘాన్ని విడనాడుతారో వారు జీవాహారమును వ్యతిరేకించినట్లే అని ఆ యొక్క పాదరే పియో గారు చెబుతున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు తన జీవాహారము ద్వారా ప్రజలకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని పునీతుడైనటువంటి జాన్ మరియా వ్యాని గారు చెప్పినట్లుగా, ప్రపంచములో అన్నింటికంటే విలువైనదే దేవుడు మనకిచ్చాడు, అదే క్రీస్తు శరీరము. ఆ విలువైన దాన్ని మనము మన మదిలో పెంచుకుంటూ స్వీకరిస్తూ పవిత్రులంగా మారడానికి దివ్య బలిలో మనం ప్రార్థించుకుందాం. ఆమేన్. అందరం నించుని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను. ఇదే విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రభువును ఆశ్రయించి మన విన్నపములను మనవులను తెలుపుకొని ప్రార్థించుకుందాం. అందరము, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రియేక దేవా, మా శ్రీసభ కాపరి అయి మమ్ము ముందుండి నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, మా గాయక బృందమును మీ పరిశుద్ధ హృదయమునకు సమర్పించుచున్నాము. వీరందరూ మీ సువార్త సేవలో మరింత ఉదార బుద్ధితో ఉత్సాహంగా వాక్య ప్రకటన చేయునట్లు మీ అపార దీవెనలు వారిపై కుమ్మరించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టించి పనిచేయుచున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీకు సమర్పించుచున్నాము. సకాలంలో వర్షాలు పడి చక్కని పంటలను పొందే విధంగా వారిని ఆశీర్వదించండి. దేశ ప్రజలందరి ఆకలి తీరుస్తూ ఆహార ధాన్యాలు పండిస్తున్న వారి కుటుంబాలు ఆకలి దప్పులతో పస్తులుండక సుభిక్షంగా వృద్ధి చెంది అధికంగా బలపడినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు మిక్కిలి పరాక్రమవంతులు. మీ హస్తము బలమైనది, మీ కుడి చెయ్యి ఉన్నతమైనది. కావున మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా సంఘాన్ని, మా కుటుంబాలను మీ కుడి హస్తంతో దీవించి మాకు ఎటువంటి లేమి కొరతలు లేకుండా చేసి మీ నిండు దీవెనను మాకు ప్రసాదించమని మేము దీనతతో అర్థిస్తున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించేదా. నన్ను నీకు బలిగా అర్పించేదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వం నీకు సమర్పించేదా. నన్ను నీకు బలిగా అర్పించేదా. నాలోని లోపాలు సవరించుకుంటా నీ పీఠము చెంతకు నీ చేరగలనా. పది ఆజ్ఞల భావములు 10 మందికి చాటెదా. పదిలమైన మనసును నీకే ఇవ్వగలనా. నీలోని ఐక్యమై నీకు నీ స్వంతమై పరిపూర్ణత పొందే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించేదా. నన్ను నీకు బలిగా అర్పించేదా.
నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుదిగా నా సర్వం నీకు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక పవిత్ర బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తయ్య పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శ్రేయస్సును శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలవబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. నా యొద్దకు వచ్చువాడు ఆకలి గొనడు, నన్ను విశ్వసించిన ఎన్నడు దప్పిక గొనడు అని పలికిన యేసే జీవాహారము, పరలోక భోజము. జీవాహారము, పరలోక భోజము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఏలబాయినట్టులా చేయకండి, దుష్టశత్రు చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నీవు వారికి స్వర్గము నుండి సిద్ధాన్నమును వసగితివి, అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి
నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ఈ రోజు 18th సండే ఇన్ ఆర్డినరీ టైం, 18వ సామాన్య ఆదివారం జరుపుకుంటున్నాం. ఈ వారపు పండుగలు: సోమవారం 5వ తారీఖు ద డెడికేషన్ ఆఫ్ ద బసిలికా, ట్యూస్డే మంగళవారం 6వ తారీఖు ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ద లార్డ్, యేసు దివ్య రూపధారణ, బుధవారం 7వ తారీఖు పునీత సిక్స్తస్, 2వ సిక్స్తస్ క్యాంప్స్ సెయింట్ కజిటన్, పునీత కజిటన్ గారి యొక్క పండుగ. థర్స్డే బేస్తవారం 8వ తారీఖు పునీత డామినిక్ గారి పండుగ. శుక్రవారం 9వ తారీఖు పునీత థెరెజా బెనెడిక్తా ద క్రాస్ పండుగ. శనివారం 10వ తారీఖు పునీత లారెన్స్ గారి పండుగ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడండి. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.